Present sampling to our respected collector, sir. Thank you, sir. Kindly place the dais. May I first respectfully invite the Honorable Principal District Session Judge, Account Chairperson, Distribution Service Authority, Srimati Lakshmi Sharada Madam, to grace the dais. Now I request Sri B. Hari Singh Sir, Joint Collector, to present sampling to our honor. Thank you. Request and have privilege of listening the special. A very good morning to everyone. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా చైల్డ్ రైట్స్ మీద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా 1 డే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ టు ది చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు లక్ష్మీ శారదా మేడం గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున నా తరపున నమస్కారాలు తెలియజేస్తాను. స్టడీస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. సాధారణంగా మనం ఇప్పుడు దాకా మాట్లాడిన అంశాలు మనం చూసుకుంటే భద్రత విషయం, డెవలప్మెంట్ విషయం. ఐ విల్ కేటగరైజ్ దెమ్ ఇంటూ 4 టైప్స్. నానా ఇబ్బందులు ఉంటాయి, అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, సుఖ సౌకర్యాల విషయంలో కొద్ది అన్ని ఫ్యామిలీలు ఒకే రకంగా ఉండదు కాబట్టి. కానీ స్కూల్లో వస్తే అందరూ మనలాగా ఉన్నారు, అందరూ బాగున్నారు, అందరికీ భోజనం ఆమె సేమ్ టైప్ ఉన్నది. ఇంట్లో ఉన్న వాతావరణం పిల్లలు సైకలాజీ మీద అఫెక్ట్ చేసేది అందరికీ ఐడియా ఉంది. ఇంట్లో భార్య భర్త గొడవలు అయితే పిల్లలు హ్యాపీ ఉంటారా? బడిలో వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆ వాతావరణం వారికి సపోర్టివ్గా లేకుంటే వాళ్ళు తప్పుదారిపోయే ఆస్కారం ఉంటుంది. అవునా కాదు? కానీ చాలా మంది పిల్లలు నేను అబ్జర్వ్ చేసింది ఇంట్లో పరిస్థితి ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీలో కానీ మారుతున్నటువంటి కాల పరిస్థితులలో ఇప్పుడు అత్యంత వల్నరబుల్ ఉన్నటువంటి సెక్షన్లో ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ అండ్ మైనర్గా ఉన్నటువంటి అమ్మాయిలు దీంట్లో చాలా వల్నరబుల్గా ఉన్నారు. అది పాఠశాల స్థాయిలో కావచ్చు, కళాశాల స్థాయిలో కావచ్చు, వేరియస్ ఈ టెక్నాలజీ మీడియం సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ అయ్యి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఎయిమ్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోక, కాన్సన్ట్రేట్ చేయక ఇతర అంశాల పట్ల వెళ్ళడం మూలంగా వాళ్ళ విలువైనటువంటి జీవితం దారి మల్లుతుంది. దీనికి సంబంధించి మనం అవేర్నెస్ చేయడానికి సూర్యాపేట జిల్లాలో పోలీస్ ప్రజా భరోసం అన్ని విధాలుగా కట్టుబడి ఉంటుందని నేను తెలుపుతూ ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి గౌరవ సభాధ్యక్షుడికి నమస్కారం కూడాను పిల్లలే బాల్యం అన్నది ప్రతి వ్యక్తికి కూడాను అత్యంత ముఖ్యమైన కీలకమైన దశ. అంతేకాకుండా అది చాలా దుర్బలమైన దశ కూడాను. వారంతటా వారుగా ఏ పనులు చేసుకోలేరు, ఆలోచించలేరు. వారి ఆలోచనల్ని పెంచడానికి కానీ, వారికి ఒక పరిశీలన శక్తి అని కానీ, లేదంటే విజ్ఞానం అని కానీ ఏదన్నా కానీ రావాల్సింది, వాళ్ళకి ఇవ్వాల్సింది, అందజేయాల్సింది, వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు కల్పించాల్సింది మన పెద్దలమే. భారత రాజ్యాంగము అనేక రకాల హక్కులు పిల్లలందరికీ ఇచ్చింది. వాళ్ళకి విద్య అందించాలి, వాళ్ళకి సరైన ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణం కల్పించాలని, ఒక మంచి కుటుంబాన్ని అందజేయాలని అనేక రకాల బాధ్యతలు పెద్దల మీద పెడుతూ పిల్లలందరికీ అనేక రకాల హక్కులు ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారము కూడాను ఈ సెన్సిటివిటీని చూస్తూను పిల్లలకి ఏ రకమైన హక్కులు ఉండాలి, వాళ్ళకి ఏమి మనము అందజేయాలి అని అన్నది ప్రతి ఒక్కటి కూడాను కీలకంగా చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్క బాలుడు కానీ బాలిక కానీ వాళ్ళ అవసరాలు అన్నవి వేరే ఉంటాయి. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కావచ్చు, లేదంటే కనుక వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ లెవెల్స్ కావచ్చు, దేనికి సంబంధించి అయినా. కానీ ప్రతి ఒక్కరికి కూడాను మనం సమానమైన అవకాశాలు చదువు నేర్చుకుందికి కానీ, లేదంటే కనుక నైపుణ్యం పెంచుకుందికి కానీ, మానసికంగా శారీరకంగా వారు అభివృద్ధి చెందడానికి కానీ, వారి భవిష్యత్తు తీర్చిదిద్దుకుందికి కానీ వీటన్నిటికీ కూడాను మనము వాళ్ళకి సరైన అవకాశాలు అందించి వాళ్ళకి సహకారం అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అయితే మన సమాజంలో బాగుంటుంది, వాళ్ళకి కనీసం 14-15 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి పెళ్లి చేసేసి పంపించేస్తే మన బాధ్యత వదిలిపోతుంది. ఇది కూడా ఒక అపోహే. ఒకటి కూడా మనం అమలు పరచకూడదు. పిల్లలకి ఏం అర్థమవుతుంది అని అనుకుంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దానికోసమని మనకి చాలా సహనం అవసరం అవుతుంది, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడము. అందుకనే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అన్న దారి చూపించే దాంట్లోని టీచర్స్, గురువులు అన్న వాళ్ళు అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తారు. అందువల్లనే కండక్ట్ చేయడము, అది ఒక పిల్లలకే కాదు, పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పెద్దలు, అదే రకంగా మీరు ఉన్న దగ్గర ఆ ఊళ్ళో ఉండే పంచాయతీ కావచ్చు, లేదంటే మున్సిపల్ అథారిటీస్ కావచ్చు, లేకపోతే ఇతర
గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేదంటే కనుక నాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరన్నా కానీ ఎవరికి పిల్లలకి ఏ అవసరం వస్తుంది అని అన్నా ప్రతి ఒక్క సంస్థతో కూడాను మీరు వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి పిల్లలకి ఏ రకంగా మనం రక్షణ కల్పించగలుగుతామో, వారికి మంచి విద్య అందించాలన్నా లేకపోతే వాళ్ళకి ఇంకే రకమైన అవసరాలు ఉన్నాయి అన్నా కానీ వాళ్ళకి ఏ రకంగా అడ్వైజ్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి చూసుకుంటూ గమనించుకుంటూ వీటన్నిటి నుంచి వాళ్ళని కాపాడుతూ వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళడానికి వాళ్ళకి సరైన అవకాశాలన్నీ కూడాను వాళ్ళకి అందించి వాళ్ళు సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు దోహదపడుతూ ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా తయారు అవ్వడానికి వాళ్ళకి ఈ న్యాయపరంగా మేము ఏ రకంగా మేము అందించగలుగుతాము సేవలు, వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ బాధ్యతల గురించి ఎలా చెప్పగలుగుతాము అని అన్నది మీ ద్వారా మేము ప్రాక్టికల్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అన్న ఉద్దేశంతో మిమ్మల్ని టైఅప్ చేసి ఈ రోజు ఈ 1 డే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని పిలవడం జరిగింది.